హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ మల్టీనేషనల్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ నుంచి 2024 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అయితే అప్డేటెడ్ వర్షన్ లాంచ్ అయిపోయింది కదా. మరి అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. క్లాసిక్ 350 అనేది రెట్రో రోస్టర్ కేటగిరీలో వస్తుంది. క్లాసిక్ 350 ఫస్ట్ లాంచ్ ఫస్ట్ జనరేషన్ 2009లో జరిగింది. 2021 వరకు సెకండ్ జనరేషన్ 2022లో మనం చూసాము. ఇది థర్డ్ జనరేషన్ అనుకోవచ్చు, 2024 లేటెస్ట్ మోడల్. అప్డేటెడ్ రెట్రో రోడ్స్టర్లో ఇప్పుడు మనకు ఫుల్ ఎల్ఈడి లైటింగ్, గార్జియస్ కలర్స్ అండ్ న్యూ ఫీచర్స్ కొన్ని స్టాండర్డ్గా అయితే వస్తున్నాయి అన్ని వేరియంట్స్కి. న్యూ క్లాసిక్ 350 బ్లడ్ లైన్ టు 1950 రాయల్ ఎన్ఫీల్డ్ జీటీ బుల్లెట్ నుంచే ఇన్స్పైర్డ్గా ఉంటుంది ఎప్పుడు కూడాను. ఇంకా న్యూ క్లాసిక్ 350 యొక్క ధర గురించి మాట్లాడితే టోటల్ మనకు 5 ట్రిమ్ వేరియంట్స్లో కలర్ డివైడ్ అయ్యింది. హెరిటేజ్ బేస్ మనకు రెడ్ అండ్ బ్లూ కలర్స్లో అయితే 1,99,500 రూపాయలు ఎక్స్షోరూమ్ ఉంది. హెరిటేజ్ ప్రీమియంలో బ్రౌన్స్ కలర్ అవైలబిలిటీగా ఉంటుంది, 2,04,000 రూపాయలు ఎక్స్షోరూమ్ పడుతుంది. సిగ్నల్స్ మీరు చూస్తుంది బ్రౌన్ ఫినిష్ ఏదైతే ఉందో బైక్ ఇప్పుడు శాండ్ కమాండ్స్ అంటారు దాన్ని, అది 2,16,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ఉంటే 2,60,000 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా. డార్క్ వేరియంట్స్లో గ్రే అండ్ స్లేత్ ఎడిషన్స్ ఉంటాయి, అది 2,20,000 రూపాయలు ఎక్స్షోరూమ్ పడుతుంది. క్రోమ్ గ్రీన్ కలర్ మీరు చూస్తుంది 2,30,000 ఎక్స్షోరూమ్ అయితే 2,70,000 వరకు ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా వెళ్ళే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్, స్పెషల్ ఆఫర్స్, డిస్కౌంట్స్, బుకింగ్, టెస్ట్ రైడ్ కోసం డీలర్ యొక్క కాంటాక్ట్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. ఎనీ టైం మీరు కాల్ చేసి మన ఛానల్ పేరు చెప్పి కనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి చూస్తున్నా కదా 2 వీలర్స్ నుంచి 4 వీలర్స్ వరకు కూడా ఏ ఒక చిన్న అప్డేట్ ఆఫ్ ఆటోమొబైల్ సంబంధించినప్పటికీ తెలుగులో ఫస్ట్ రివ్యూ తీసుకొస్తాను మన ఛానల్ నుంచి. మరి ఇలాంటి ఛానల్ని సపోర్ట్ చేయాలా వద్దా? సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వేర్స్ అని విజిట్ చేసిన వాళ్ళు, అలాగే నోటిఫికేషన్ ఆల్లో పెట్టేసుకొని కంటిన్యూ అయితే చూడండి. ఫ్రెండ్స్, వీడియోలో కంటే అయిపోయిందిగా క్లాసిక్ 350 యొక్క రెట్రోస్ డిజైన్స్. ఫస్ట్లో మీకు రౌండ్ ఎల్ఈడి ఫుల్ ఎల్ఈడి హెడ్ లైట్స్, ఐబీమ్ అండ్ లో బీమ్, ఆర్ఈ బ్యాచింగ్, క్రోమ్ సరౌండింగ్స్ హెడ్ లైట్, ఎల్ఈడి పైలట్ లైట్స్ వచ్చాయి ఈసారి మనకు, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ యాజ్ స్టాండర్డ్గా ఉన్నాయి ఎల్ఈడీస్ అన్ని వేరియంట్స్కి, నంబర్ ప్లేట్ పొజిషనింగ్. ఫ్రంట్లో మనకు 41mm టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ విత్ 130mm ట్రావెల్ సస్పెన్షన్ ఉంటుంది. క్రోమ్ ఫ్రంట్ ఫెండర్, 19 ఇంచెస్ ఆఫ్ ఫ్రంట్ వీల్ ఉంటుంది విత్ స్పోక్ వీల్స్, 19 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్. అలాయ్ వీల్స్ ఈసారి కూడా రాలేదు. క్రోమ్ ఫెండర్ విత్ గ్రీన్ స్ట్రైప్స్ ఆన్ టాప్ వేరియంట్లో చూడొచ్చు. ఫ్రంట్లో 300mm ఆఫ్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇది వచ్చేసి సిగ్నల్స్ అంటారు దీన్ని. సో మనకు డ్యూయల్ టోన్ ఫెండర్గా చూడొచ్చు ఫ్రంట్లో. బ్లాక్ ఫినిష్ రిమ్స్, బైబ్రీ ట్విన్ పిస్టన్ బ్రేక్ క్యాలిపర్స్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్స్ వైజ్గా డివైడ్ అయి ఉంటుంది. ఫ్రంట్ ఆరెంజ్, ఇంజన్ గార్డ్స్ అనేది బ్లాక్ అండ్ క్రోమ్ రెండు కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. ఈ రెండు కూడా యాక్సెసరీస్లో పర్చేస్ చేయాలి. సంప్ కార్డ్ కూడా సిల్వర్ అండ్ బ్లాక్ ఫినిష్లో అవైలబిలిటీగా ఉంది, ఇది కూడా యాక్సెసరీస్లో పర్చేస్ చేయాల్సి ఉంటుంది. క్లాసిక్ 350 యొక్క డైమెన్షన్స్లో 805mm ఆఫ్ సీట్ హైట్ అంటే 5.6 రైడర్ కూడా ఈజీగా రైడ్ చేసి సిటీలో, 170 గ్రౌండ్ క్లియరెన్స్, 195 kgs ఆఫ్ కార్బైట్ ఉంటే 1390mm ఆఫ్ వీల్ బేస్ ఉంది, 785mm ఆఫ్ రేత్, 2.14 మీటర్ లెంత్, 1.1 మీటర్ హైట్తో ఉంటుంది. 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ సేమ్ ఇంత ముందులానే. ట్యాంక్ యొక్క డిజైన్ సేమే ఉంది కానీ గ్రాఫిక్స్ అండ్ స్టిక్కర్స్ అనేవి చేంజ్ అయ్యి పెయింట్ స్కీమ్ న్యూగా చూడొచ్చు. ఆర్ఈ లోగో, సిగ్నల్స్లో ప్రతి ఒక్క సిగ్నల్కి యూనిక్ నెంబర్ ఉంటుంది. క్రోమ్ వేరియంట్లో ఇలా క్రోమ్ అండ్ గ్రీన్ ఫినిష్ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ లోగో, అలాగే ఇంజన్స్ కూడా మనకు క్రోమ్ అండ్ బ్లాక్ పెయింటెడ్ డిఫరెన్స్ చూడొచ్చు వేరియంట్ వైజ్గా. సైడ్ ప్యానల్స్లో కూడా మనకు యూనిక్ డిజైన్స్లో ఉంది, సిగ్నల్స్ చూడొచ్చు, చాలా బాగుంది పెయింట్ ఆప్షన్. క్రోమ్ కూడా చాలా బాగుంది, క్రోమ్ అండ్ గ్రీన్ ఫినిష్లో ఉంది, చాలామందికి నచ్చుతుంది కలర్ కూడా. రేర్ ఫెండర్ కూడా మనకు యూనిక్గా తీసుకున్నారు, క్రోమ్లో క్రోమ్ అండ్ ఇలా బాడీ కలర్లో పెయింట్ చేశారు. సిగ్నల్స్. ఇంజన్ గురించి మాట్లాడదాం రండి. ఇది సేమ్ ఇంత ముందులానే J సిరీస్ 349cc డిస్ప్లేస్మెంట్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ రిఫైన్డ్ అండ్ రెస్పాన్సివ్ ఇంజన్. ఇది సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ స్పార్క్ ఇగ్నిషన్, 20.21 PS ఆఫ్ పవర్, 27 Nm ఆఫ్ టార్క్ ఇస్తుంది, 5 స్పీడ్ గేర్ బాక్స్ ద్వారా. వెట్ మల్టిపుల్ క్లచ్, EFI ఎలక్ట్రానిక్ ఫ్యూల్ ఇంజెక్షన్, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంది. BS6 ఫేస్ 3 ఇంజన్స్. మైలేజ్ హైవేలో 41 అంటారు, సిటీలో 37 అంటారు. రియల్ వరల్డ్గా ఎంత ఇస్తున్నారు కామెంట్ చేయండి. 0 to 100 16.3 సెకండ్స్లో రీచ్ అవుతుంది. బ్రేకింగ్ 100 to 0 45 మీటర్స్ తీసుకుంటుంది. ఇంజన్ ఆయిల్ 2.2 లీటర్స్ వరకు ఉంది. టాప్ స్పీడ్ 114 వరకు వెళ్తుంది. సీట్స్ వచ్చేసి మనకు యాంపుల్ కుషనింగ్తో స్ప్లిట్ సీట్స్గా డిజైన్ తీసుకున్నారు ఈసారి, బెటర్ ఫర్ లాంగ్ డ్రైవ్స్కి. సీట్స్లో కూడా చాలా యాక్సెసరైజ్డ్ చూస్ చేసుకున్న ఆప్షన్ ఉంది, బ్రౌన్ సీట్. అలాగా బ్యాక్ రెస్ట్ కూడా యాక్సెసరీస్లోనే పర్చేస్ చేయాలి, ఏవి రావు మనకి స్టాండర్డ్లీ. అలాగే మీకు
క్రోమ్ ఎగ్జాస్ట్ టైల్ పైప్ చూడొచ్చు. వీడియో ఎండింగ్లో కుదిరితే ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను. అలాగే సిగ్నల్స్లో అయితే బ్లాక్ ఫినిష్ తీసుకున్నారు. ఫ్రేమింగ్ వచ్చేసి ట్విన్ ట్యూబ్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమింగ్తో ఉంటుంది. రేర్లో మనకు 270 mm ఆఫ్ డిస్క్ అండ్ 153 mm ఆఫ్ డ్రమ్ బ్రేక్స్ బేస్ మోడల్స్లో కూడా వస్తుంది. రేర్ సస్పెన్షన్ మనకు ట్విన్ ట్యూబ్ ఎమిల్షన్ షాక్ అబ్జర్బర్ 6 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్ట్తో ఉంది. రేర్లో 18 inches ట్యూబ్లెస్ స్పోక్ రిమ్స్తో పాటు వస్తుంది. సెక్షన్ 120/80 18 inches ఆఫ్ రేర్ వీల్ ఉంది, ట్యూబ్లెస్ టైర్స్. ఇంకా రేర్ సెక్షన్ నుంచి చూద్దాం. రాయల్ ఎన్ఫీల్డ్ లోగో, ఫుల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అండ్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్ స్టాండర్డ్ ఫర్ ఆల్ వేరియంట్స్ ఉన్నాయి ఈసారి. బ్యాక్ రెస్ట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి యాక్సరీస్లో చూస్ చేసుకోవడానికి. ఇది టాప్ యాంగిల్ నుంచి హ్యాండిల్ సాడీ గార్డ్ విత్ ఫుట్ స్టెప్ యాజ్ ఉంది డిజైన్లో. ఓపెన్ చైన్ డ్రైవ్ వస్తుంది. పవర్ అండ్ టార్క్ అనేది రేర్ వీల్కి సప్లై అవుతుంది. సింగిల్ స్టాండ్ అండ్ డ్యూయల్ స్టాండ్ యాజ్ స్టాండర్డ్గా ఉంటాయి. వైడర్ హ్యాండిల్ బార్ అండ్ అప్రైట్ కమాండింగ్ పొజిషన్ కంఫర్ట్గా ఉంటుంది లాంగ్ డ్రైవ్స్ కూడా. 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. లాకబుల్ క్రోమ్ ఫ్యూయల్ లీడ్ వస్తుంది మనకు టాప్ వేరియంట్స్లో. హ్యాండిల్ బార్స్ ఆర్ వైడర్ డిజైన్. అలాగే మనకు రేర్ వ్యూ మిర్రర్ క్లాసిక్ రెట్రో డిజైన్ రౌండ్గా అలాగే ఉన్నాయి. స్విచ్ గేజ్ క్వాలిటీ కూడా ప్రీమియంలీ హారన్ ఇండికేటర్, హై బీమ్, లో బీమ్, పాస్ లైట్ స్విచ్, ఐ బటన్, ఇన్ఫర్మేషన్, ట్రిప్ మీటర్ బ్రౌజింగ్. అల్యూమినియం లివర్స్ టాప్ మోడల్లో వస్తాయి. అలాగే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్. రైట్స్లో కిల్ స్విచ్ విత్ సెల్ఫ్ స్టార్ట్ ఇంటిగ్రేటెడ్ అండ్ హజల్ లైట్ స్విచ్ చూడొచ్చు. అలాగే సిగ్నల్స్లో అయితే బ్లాక్ లివర్స్ సింపుల్గా అయితే ఉన్నాయి. 2 మాస్టర్ సిలిండర్. ఇంకా కన్సోల్ గురించి మాట్లాడతాం. సెమీ డిజిటల్ అనలాగ్ కన్సోల్ వస్తుంది. సో డిజిటల్లో స్పీడో, ఓడో, ట్రిప్, క్లాక్, సర్వీస్ రిమైండర్ ఇండికేటర్, ఫ్యూయల్ గేజెస్తో పాటు వస్తాయి. అదే మీకు గన్ మెటల్ గ్రే, స్లెడ్ బ్లాక్ అండ్ క్రోమ్ ఎడిషన్స్లో ట్రిపుల్ నావిగేషన్ అసిస్ట్ అనేది స్టాండర్డ్గా వస్తుంది ఫ్రీగానే. అదర్ కలర్స్లో మీరు బేస్ వేరియంట్స్లో చూస్ చేసుకోవాలి. ట్రిపుల్ నావిగేషన్ రైట్లో ఉంది కదా, అది కావాలంటే మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి అయితే ఉంటుంది. కీ పొజిషన్ కూడా అక్కడే ఉంది. అనలాగ్లో స్పీడ్ అండ్ ఆల్ చెప్తుంటుంది. ఇంకా కీ ఫీచర్స్లో స్టాండర్డ్లీ ఈసారి మనకు యూఎస్బీ టైప్ సి పోర్ట్, ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈజీ టు ఛార్జ్. మొబైల్ మౌంట్ ఒకటి పెట్టుకుంటే సో లాంగ్ డ్రైవ్స్కి ఛార్జింగ్ కూడా ఈజీగా అవుతుంది మొబైల్. ఇంకోటి టాప్ వేరియంట్స్లోనే లివర్స్ అడ్జస్టబుల్ ఉన్నాయి. మనకు మిడ్ అండ్ బేస్ వేరియంట్స్లో అడ్జస్టబుల్ లివర్స్ అనేవి లేవు, అబ్జర్వ్ చేయొచ్చు. యాక్సెసరీస్లో కూడా లాట్ ఆఫ్ యాక్సెసరీస్ ఉన్నాయి ఈ బైక్కి. లైక్ హెడ్రోవైజర్, మిర్రర్ మౌంట్స్, ఇంజన్ గార్డ్, లెగ్ గార్డ్, ప్యానియర్ బాక్స్, బ్రౌన్ సీట్, సీట్ స్ప్రింగ్స్, అలాగే మనకు పిలియన్ బ్యాక్ రెస్ట్, పిలియన్ రైల్స్, టూరింగ్ స్క్రీన్, లో రైట్ సీట్, టూరింగ్ పిలియన్ సీట్, ఫుట్ ప్యాక్, సంప్ గార్డ్, ఫాగ్ లైట్స్, బాడీ కవర్ అండ్ మిర్రర్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇంకా మనకు అడిషనల్ ఫీచర్స్లో ఎయిర్ క్లీనర్, పేపర్ ఎలిమెంట్స్ అండ్ లూబ్రికేషన్ వెట్ సమ్ ఫోర్స్డ్ లూబ్రికేషన్ అయితే ఉంటుంది. ప్రాపర్ కాంపిటీషన్ మనకు హోండా హైనస్ CB 350కి వస్తుంది. జావా పిరాక్, జావా 350కి అంటారు. డ్యూక్ 200 కూడా అంటారు, బట్ నేనైతే కన్సిడర్ చేయను. రాయల్ ఎన్ఫీల్డ్ ఒక హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మన ఇండియా చెన్నైలోనే ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ ఇంక్లూడ్స్ ఒరిజినల్ ఇంగ్లీష్ హెరిటేజ్, ఓల్డెస్ట్ గ్లోబల్ మోటార్ సైకిల్ బ్రాండ్ ఇది. రాయల్ ఎన్ఫీల్డ్ సిన్స్ 1901 to 1971 వరకు ఎన్ఫీల్డ్ సైకిల్స్ అంటుండే. 1955 నుంచి ఇప్పటి వరకు 69 years అయ్యింది. 71 నుంచి మనకు ఎన్ఫీల్డ్ మోటార్స్ అని పిలవడం స్టార్ట్ చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ CEO గోవిందరాజన్ ప్రజెంట్. రాయల్ ఎన్ఫీల్డ్ పేటెంట్ కంపెనీ ఈచర్ మోటార్స్. రాయల్ ఎన్ఫీల్డ్ ఆల్సో నార్త్ అమెరికా, UK, బ్రెజిల్, థాయిలాండ్ 50+ అదర్ కంట్రీస్లో సేల్స్ అవుతున్నాయి. ప్రజెంట్ రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్స్లో బుల్లెట్, క్లాసిక్, మెటియోర్, ఇంటర్సెప్టర్, GT, హంటర్, షార్ట్ గన్, సూపర్ మెటియోర్, గొరిల్లా, హిమాలయన్, స్క్రామ్ 411 అయితే ఉన్నాయి. ఇవన్నీ లైనప్లో మీ ఫేవరెట్ బైక్ ఏంటో కామెంట్ చేయండి అండ్ మీరు ఏ బైక్ యూజ్ చేసినా కామెంట్ చేయొచ్చు. ఇన్ 47లో మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీ అనేది 800 units ఆఫ్ బుల్లెట్ 350స్ని ఆర్డర్ చేసింది రాయల్ ఎన్ఫీల్డ్కి బెస్ట్ రిలయబుల్ బైక్గా. 1955 రెడిచ్ కంపెనీ పేరెంటెడ్ విత్ మద్రాస్ మోటార్స్ ఇండియన్ 350cc బుల్లెట్గా. క్లాసిక్ 350 అనేది మోస్ట్ పాపులర్ బైక్ మన ఇండియాలో. ఎందుకంటే ఐకానిక్ డిజైన్స్, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, ఫ్రెండ్లీ ఫీచర్స్ అండ్ ప్రైస్ కూడా అఫోర్డబుల్గా ఉంటుంది. బుల్లెట్ యొక్క నేమ్ అనేది బ్రిటిష్ కంపెనీ సబ్ కాంట్రాక్ట్ నుంచి డిరైవ్గా తీసుకున్నారు. రాయల్ అనేది స్మాలర్ ఆర్మ్స్ ఫ్యాక్టరీ, ఎన్ఫీల్డ్ అంటే లండన్. క్లాసిక్ 350 వచ్చేసి మనకు లాంగ్ డ్రైవ్స్ కూడా చాలా బాగుంటుంది, బట్ స్టాక్ సీట్తో అయితే చాలా కష్టం. కంపెనీ నుంచి వచ్చే సీట్ కాకుండా మనం ఎక్స్ట్రా కుషనింగ్ చేయించుకుంటే బాగుంటుంది. క్లాసిక్ 350 డైలీ యూసేజ్ సిటీ కూడా బాగుంటుంది. ఒక్కసారి మనకు హ్యాబిచువేటెడ్ అయితేనే క్లాసిక్ 350 ట్రాఫిక్లో కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా క్లాసిక్ 350 యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు హై మెయింటెనెన్స్ కాస్ట్, ఒకటి సర్వీస్ కాస్ట్ ఒకటే, అండ్ కొంతమంది గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ కూడా అంటారు, అండ్ మోడర్న్ ఫీచర్స్ కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. క్లాసిక్ 350 యావరేజ్ లైఫ్ వచ్చేసి ఇంజన్ది 1 lakh kilometers అంటారు.
ఇంకా మంచిగా మెయింటైన్ చేస్తే మనకి ఇంకో 50,000 కిలోమీటర్స్ కూడా ఈజీగా రైడ్ చేయొచ్చు. క్లాసిక్ 350 డెఫినెట్లీ వర్త్ ఆఫ్ మనీ ఉంటుంది. బట్ ఎడిక్ అండ్ రాబర్ట్ వాల్కర్ స్మిత్, ఫౌండర్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్, బ్రాండ్ పిల్ట్, హాలీవుడ్ సెలబ్రిటీ, తను క్లాసిక్ 500ని ఓన్ చేసుకున్నాడు. రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ఫుల్ ఫామ్ వచ్చేసి, రాయల్ అంటే జస్ట్ సౌండ్ ఫీల్ కోసం రాయల్గా ఉంటుందని పెట్టారు. ఎన్ఫీల్డ్ అంటే ఇంగ్లాండ్ అని అర్థం. అండ్ అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ ఒక మదర్ కంపెనీ వచ్చేసి ఈచర్ మోటార్స్. సో క్లాసిక్ 350 ఆల్సో లదాఖ్ రైడ్స్ కూడా ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారు, బాగుంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అనేవి ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ బాగుంటాయి అని ఒక రీజన్ తోటే. క్లాసిక్ 350 డైలీ యూసేజ్కి బాగుంటుంది. క్లాసిక్ 350 ఫ్లేర్ అమౌంట్ ఆఫ్ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎక్కువగా, ఇంకా ట్రాఫిక్లో అయితే, ఎందుకంటే ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయినప్పటికీ ఎక్స్పెన్సివ్ ఉండడానికి రీజన్ ఏంటంటే బాడీ అండ్ ఇంజన్స్లో ఎక్కువగా మెటల్ పార్ట్స్ యూజ్ అవుతున్నాయి కాబట్టి. క్లాసిక్ 350 మేజర్ ప్రాబ్లమ్స్లో ఇగ్నిషన్ ప్రాబ్లం ఒకటి, ఎయిర్ లాకింగ్ ఒకటి కొంచెం కంప్లైంట్ చేశారు కస్టమర్స్. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ అనేది బెటర్ దెన్ బుల్లెట్ అని చెప్తారు. క్లాసిక్ 350 లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు కంటిన్యూగా అయితే వెళ్ళలేము. ఎవ్రీ 80 to 90 కిలోమీటర్స్కి బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ గైస్. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ లేటెస్ట్ 2024 మోడల్ డీటెయిల్ రివ్యూ. తొందరలో మీకు టెస్ట్ రైడ్ రివ్యూ అండ్ అదర్ కలర్స్, అదర్ వేరియంట్స్ రివ్యూస్ కూడా తీసుకొస్తున్నాను. ప్లీజ్ కొత్త వేరియట్స్ అని విజిట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకొని వీడియో నచ్చితే లైక్, షేర్ కూడా కొట్టండి. ఈ బైక్కి సంబంధించి మన డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ను ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, మనకు అక్కడ డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఐ సీ ది నెక్స్ట్ వీడియో. బాయ్. టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి. పిల్లల రెడీతో పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్ జువాసిని. సీ ది నెక్స్ట్ వీడియో గైస్.